కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, తదుపరిగా మకర రాశి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మకర రాశి వాళ్లకు ఈ మాసము అనుకూలవంతముగా ఉన్నది. మే 1వ తేదీ నుండి మే నెలాఖరు వరకు కూడా శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది. వీళ్ళు ఏది మాట్లాడినా మాటకు విలువ పెరుగుతుంది. అందరూ వీళ్ళను ఆదరిస్తారు. వీళ్ళు పనిచేసేటువంటి చోట కూడా వీళ్ళని మెచ్చుకునేటువంటి విధానముగా ఉంటుంది. అందరూ కూడా ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు అందరికీ ఆదర్శవంతముగా ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో కావాలి అని నిగూఢముగా లోపల ఉండేటువంటి ఆశయం నెరవేరబోతున్నది వీళ్లకు అనేటువంటిది సుస్పష్టం. ఖచ్చితముగా మేలు జరుగుతుంది కాక వీళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి. వెడుగులు వేస్తున్నారు, జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు. అనుకూలవంతముగానే ఉంటుంది. దైవానుగ్రహం చాలా బాగుంది వీళ్లకు. అదే శారీరకమైనటువంటి ఆలోచన, మానసికమైనటువంటి ఆలోచనతోనూ ముందుకు వెళతారు. తప్పకుండా విజయాన్ని సాధించేటువంటి విధానముగానే ఉంటారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు సజావుగా. కొంతమందికి స్థానచలనం అనేటువంటిది ఉన్నది. అది కూడా వాళ్ళ మంచి కోసమే, ఇబ్బంది ఏమీ ఉండదు గాక. ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు జరుగుతాయి. మామూలుగా లాభాలు రావటం అనేటువంటిది మాత్రమే ఉంటుంది గాక, ఇబ్బంది లేకుండా. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకోవాలి, తొందరపడి రాదు. అందుకని కొంచెం నెమ్మదిగా చేసుకుంటే మంచిది. ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని అయితే ఎంత మాత్రము లేదుగాక లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఇంటి దేవుణ్ణి చేసుకోవటం. ఇంటి దేవత ఎవరైతే వాళ్ళని స్మరించుకుంటే మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు వెళితే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుజీ.